హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఆ సూర్యనారాయణ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ నా స్టైల్లో పరమాన్నం ఎలా చేశానో మీకు చూపిస్తున్నానండి. ముందుగా నేను స్టవ్ మీద పిడకలు అవి పెట్టుకుని పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుని గిన్నెను పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఈ గిన్నెకి చందనం బొమ్మతో సాన తీసిన గంధాన్ని నలుపక్కలా రాసుకుని కుంకుమ పొట్టు అది పెట్టుకుని పాలు అవి పొంగించుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈ చందన బొమ్మ నా ముందు వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. నేను రథసప్తమి పూజా విధానం వీడియోలో బొమ్మ చూపించాను ఫ్రెండ్స్. నేను ఆ బొమ్మ అవైలబిలిటీగా లేని వాళ్ళు గంధం పౌడర్తోనన్నా మనం చేసుకోవచ్చండి. ఆవు పిడకలు అనేవి మనకి ఇప్పుడు పూజా స్టోర్స్ అన్నింటిలోనూ దొరుకుతున్నాయి కాబట్టి అవైలబుల్గానే ఉంటుందండి. ఇట్లా పొంగుతున్న పాలల్లో మనము ఛాయా ఉషాదేవి సమేత శ్రీ పద్మిని వల్లభ సూర్యనారాయణ తండ్రి మమ్మల్ని కరుణించి కాపాడు, ఆయురారోగ్యాలతో మమ్మల్ని చూడు తండ్రి, మా పాలు పొంగినట్టుగా నా సంసారాన్ని పొంగని తండ్రి, పిల్లా పాపలతో చల్లగా ఉండని తండ్రి అని ఆయన్ని ధ్యానించుకుంటూ 3 సార్లు బియ్యాన్ని మనం పాలల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ బియ్యంలో ఆవు నెయ్యి వేసి కలిపాను ఫ్రెండ్స్. ఇంక ప్రత్యేకించి మళ్ళీ నెయ్యి అనేది వేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ గుప్పుడు బియ్యమే తీసుకున్నాను 1/2 లీటర్ పాలకి కొలతకి. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ గుప్పుడు మాత్రమే తీసుకున్నానండి. చక్కగా 3 సార్లు అలా వేసుకుని భగవంతుని స్మరించుకుంటూ చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పాలల్లో బియ్యము. ఇవాళ విశిష్టత నోములు పట్టేవాళ్ళు ఇవాళ పట్టుకుంటారు ఫ్రెండ్స్. కుదరని వాళ్ళు కూడా శివరాత్రి నాడు పట్టుకుంటారనమాట. చక్కగా ఇలా మనము బియ్యం పోసుకున్న తర్వాత పాలని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ నీళ్ళు అనేవి కలపటం లేదు. ఆవు పాలే పలుచగా ఉంటాయి, నీళ్ళు అనేది అవసరం లేదండి. చక్కగా మనం సిమ్లో పెట్టుకుని ఉడికిందో లేదో చక్కగా చూసుకుంటూ మనం కలుపుకుని అది ఉడికిన తర్వాత బెల్లాన్ని అనేది మనము స్టవ్ ఆపేసుకుని వేయాలండి. స్టవ్ వెలుగుతూ ఉండగా మనం బెల్లం వేస్తే విరిగిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే శ్రీ సూర్యనారాయణ ప్రసాద పరమాన్నము చిక్కుడాకుల్లో మనం పెట్టుకోవడానికి రెడీ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. తెలిసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళు ఈ విధానాన్ని ఆచరించండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.